వచ్చాడు స్విచ్ ఆఫ్ వస్తుంది. నోరులు పారేసుకోవటం కేసులు పెడతాం అవసరం అది కేసే కేసు మీద నెంబర్ల మీద డబ్బులు దిగారని చెప్పేసి కేసు పెట్టారు. ఎందుకు పెట్టామని అడిగితే మీరు ఎవడో రాజానికి నోటిఫికేషన్ మాట బాగా ఆధార్ చూసుకుందాం అంటారు. ఏం చూసుకుంటాడు అమ్మని చేశారు చేయించుకుంటాం గవర్నమెంట్ వచ్చినా కూడా రాకుండారని ఇంకేమన్నా నోరు పారేసుకుంటే సుఖం లేదు కదా. చేసావు చేయండి, పక్కన ఎవరైనా ఉంటే చేయండి, ఫోన్ రమ్మని వచ్చాడని చెప్పండి. ఆధార్ రమ్మన్న అంటే వచ్చాడని చెప్పండి. ఊరుకుంటున్నారులే అనుకుంటున్నారు అంటే మా పక్కన ఎవరు ఉంటే చేయి, ఫోన్ చేయి, వచ్చాడు రమ్మన్నా మాకేం తెలుసు. మేము ఇంటికాడ ఉంటే ఆయన పక్కన ఎవరుండారో ఆయన ఒకడే రౌడీ అనుకుంటే ఊళ్ళో ఏమన్నా లేదంటే యాదాపు చూసుకున్నాడు అనిపించినా ఒకటి నేను ఏమన్నా బియ్యాన్ని పెరిగిపోతాయి ఎడదాకా ఏం చూసుకుంటాడు ఊళ్ళో మొత్తం ఎవడో ఒకళ్ళు ఆయన ఒకటి కూడా ఊరు మొత్తం మీద జరిగిపోయిందిరా. దాని గురించి ఎందుకు అంటే సరిపోతుంది. యాదర్రా ఇవన్నీ ఎందుకు అడిగి పెట్టావు కేసు పెట్టావు రమ్మని ఇంటికి రమ్మని ఇంటిగా ఉండపోయాడు. మరి పంచాయతీ మొత్తం మీద ఒక్కడే మగోడు, ఇంకెవరూ లేడు అసలు. ఫోన్ ఎవరు చేశారు ఫస్ట్? నేనే చేశా. కంప్లైంట్ పెట్టాడు. దేనికి? సమాచారంలో అంట 1,500,000 రూపాయలు వార్డు నెంబర్లోనూ సర్పంచ్ అందరూ కలిసి పెట్టారని చెప్పి పెట్టాడు. అవును, నువ్వు కూడా లేగలికి వెళ్ళాలి కదా. నువ్వు లేగలికి వెళ్ళాలి. నీకు అవసరం ఫోన్ చేయడానికి. నా గురించి పెడతాడు. ఎవరు అసలు? మీరెందుకు చేశారు? మీరేం చేయకపోతే పెట్టాడు కదా అక్కడ. నాకు తెలుసులే అంతా, నాకు తెలిసిందే చెప్తున్నా. మీరు ఫోన్ చేసి రమ్మని మాట్లాడతావు. రమ్మని వస్తాడు. వచ్చేదాకా ఆగండి. ఏం చేస్తారు? మీరు తగ్గించుకోవాలి. ఊరు మొత్తం మీద ఎవడో లేడు. మీరే మగళ్ళు వదిలేసండి. అది కాదు, ఇప్పుడు ఇష్యూ అయింది, లీగల్కి వెళ్ళాలి కదా. వస్తాడు. వచ్చేదాకా ఆగండి. అట్లా కాదు. అది ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు అంటున్నాను. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా ముందు. మీకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును, పోలీసులు వస్తారు కదా కంప్లైంట్ వస్తే. పోలీసు వాళ్ళు వచ్చి ఎన్ని చెప్తే నువ్వు ఇంటికాడ కూడా ఉండవు. పోలీసు వాళ్ళు వచ్చి ఎన్ని చెప్తే నువ్వు ఇంటికాడ కూడా ఉండవు. దేనికి వస్తారు? కేసు పెట్టింది మీ మీద, మా మీద కాదు కదా. అసలు ఇక్కడ వాగొద్దు. మీరు ఇంటికాడ వాగొద్దు. నువ్వు ఇంటికాడ వాగొద్దు. బొచ్చులే అదే పీకోవాలి. వస్తే అన్ని తెలుసు, అన్ని చూసాం. వెళ్ళవండి. ఇక్కడ వాగొద్దు. ఫస్ట్ ఇక్కడ వాగొద్దు. ఇక్కడ వాగొద్దు అసలు. ఇక్కడ నుంచి వద్దు. ఇక్కడ లేకండి ఫస్ట్. అయితే ఇక్కడ నుంచి లేకండి. ఇంటి ముందు లేకండి ఫస్ట్. ఇక్కడ నుంచి లేకండి. నా ఇంటి ముందుది. నా ఇంటి ముందు నుంచి వాగొద్దు. అంటే వచ్చినప్పుడు మాట్లాడుకోండి. ఇక్కడ వాగితే బాగోదు. మా ఇంటికి వస్తారండి. మీ ఆయన రమ్మను. ఇక్కడ లేకండి ఫస్ట్. మాకు తెలుసులే ఎట్లా. అది మీకేనా సంబంధం? ఇప్పుడు కాదు అక్కడ సూర్యగడ ఫోటోలు చూసేదండు.
మండలం పెదయాదర పంచాయతీ గ్రామస్తుంది. రాత్రి 7:30, 8 ఆ టైంలో అండి నేను ఇంటికాడ లేని సమయంలో బావుచెట్టి పవన్ అనే వ్యక్తి, వికృతి పూర్ణ అనే వ్యక్తి, గల్లా లక్ష్మణ, కంచెర్లపల్లి, కోదండ రామారావు వీళ్ళ నలుగురు కలిసి వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్ గల్లా తిమోతి ప్రోత్సాహంతో వచ్చి కావాలని చెప్పేసి ఇంటికి వచ్చి మా ఆవిడ మీద మా అబ్బాయి మీద వాళ్ళు దాడి చేస్తాం దాడికి పాల్పడ్డారు. అయితే ఏంటంటే మా అబ్బాయిని తోశారు. ఆ విధంగా అదే బూతులు తిడతా మా ఆవిడని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగాను లంజమ్మని అన్నం ఇంకోటి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. దానికి కారణం ఏంటంటే నేను గతంలో మార్చి నెలలో శనియాదర గ్రామంలోని తుమ్మా చెరువులో మైనింగ్ బిల్లు లేకోకుండా పంచాయతీ తీర్మానం లేకోకుండా మట్టి తోలేస్తున్నాయి, చల్లవిడిగా మట్టి తోలేస్తున్నాయని చెప్పేసి దాని మీద నేను 4 సార్లు కంప్లైంట్ అవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, ఎండిఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ అందరికీ నేను ప్రతి ఒక్క అధికారికి నేను కాగితం ఇవ్వడం జరిగింది. స్పందనలో పెట్టినా దేంట్లో పెట్టినా సరే ఎవరు అక్కడ స్పందించలేదు. దాన్ని ఏంటంటే అదేమంటే పైనుంచి ప్రెషర్ వస్తుందని చెప్పేసి దాని మీద చెప్పుకొచ్చారు. నేను వీళ్ళ దగ్గర న్యాయం జరుగుతులేదని చెప్పేసి నేను కలెక్టర్ గారి కాగితాలు పెడితే న్యాయం జరుగుతులేదని చెప్పేసి నేను కోర్టుని ఆశ్రయించాను, లాయర్ గారిని పెట్టుకుని. దాని మీద అది కూడా కోర్టు నుంచి కూడా 2 నెలలు పట్టింది. అది మొన్న కాగితం రావడం జరిగింది. దాని మీద ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ప్రెషర్ పెరిగింది. ప్రెషర్ పెరగబట్టి వాళ్ళ ఈ పంచాయతీ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఒక్కడే ఏమి ఇదేవలేక అతను తిన్న సొమ్మంతా కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఏదో రకంగా బెదిరింపులు పాల్పడతా, అదేవిధంగా ఇప్పుడు పవన్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ అండి. అతను ఫస్ట్ వార్డు నెంబరు వైస్ ప్రెసిడెంట్ మేనమామ కొడుకు ఈ గల్లా లక్ష్మణ ప్రెసిడెంట్ తండ్రి, పంచాయతీ ప్రెసిడెంట్ మాంగారు, కంచెరపల్లి కోదండరామయ్య వీళ్ళందరూ కలిసి కావాలని చెప్పేసి రాత్రి 8ంటికి దాడి చేస్తా వచ్చారు. మరి ఇప్పుడు అంటే అవినీతి జరిగిందని అడిగినందుకు ఈ రకంగా దాడి చేస్తూ వస్తున్నారు. కాబట్టి మరి గతంలో నేను జనసేనలో నేను చేశాను, అతనితో పాటు తిరిగాము. నేను ఇప్పుడు ఈ టీడీపీ పార్టీలోకి వచ్చానని చెప్పేసి ఒక కారణంతో అతని అవినీతి అన్నీ నేను బయట పెడుతున్నాను, దేనికైనా సరే నేను అడ్డుకుంటున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో కాడను. లైట్ వేయమంటే అంటే డబ్బులు లేవంటాడు, పంపు వేయమంటే అంటే ట్యాప్లు వేయమంటే అంటే దానికి డబ్బులు లేవంటాడు. మరి ఈ 1,50,00,000 రూపాయలు ఏం చేశారని చెప్పేసి అడిగినందుకు, ఇప్పుడు ప్రశ్నించినందుకు ఈ రకంగా దాడి చేపిస్తున్నాను. గతంలో నన్ను దారి కాసి వెళ్తుంటే, నేను రైతులపాటు వెళ్తుంటే దారి కాసి 2 మనుషులతో 3 మనుషులు కొట్టించాను నన్ను ఏంటి. ఇవన్నీ జరిగినాక మళ్ళా ఎస్టీ కేసు పెట్టించాడు నా మీద. ఈ రకంగా పాల్పడుతున్నారు. అధికారులకు చెబుతున్నాం, ఎవరో పట్టించుకోవట్లేదు. రాత్రి జరిగిన దానికి ఈ రకంగా ఎన్ని తిట్లు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిన దానికి, గొడవ పడిన దానికి రాత్రి మా ఆవిడ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. మరి దాని మీద నాకు రక్షణ కావాలని చెప్పేసి నేను పోలీసు వారిని కోరా. అంటే మీరే మొహంగా ప్రతి ఒక్క మీడియాకి నేను చెబుతున్నా అదే మాట. నాకు ఎదురికి ప్రాణహాని ఉందని నాకు తెలుసు. ఆ సంగతి అతని ద్వారానే, గల్లా తిమోతి ప్రెసిడెంట్ ద్వారా ఉంది నాకు. అతను ఎప్పుడో చెప్పాడు నేను చంపేస్తానని చెప్పేసి, గతంలోనే చెప్పాడు. అదొకటి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. మీ భార్య గారి పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు ప్రస్తుతానికైతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేపొద్దునే చెప్తామన్నారండి. పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తున్నారండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.